హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ హరీష్ కోటాని. వెల్కమ్ టు హరీష్ కోటా ఎఫెక్ట్. చాలా గ్యాప్ వచ్చింది ప్రీవియస్ వీడియోకి నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను వీడియో షూట్ చేయలేకపోయాను. కానీ మీ ముందరికి వచ్చిన ఒక మంచి టాపిక్ తోటి ధర్మస్థల బ్రో. ఆల్రెడీ 45 days 50 days నుండి నడిచే టాపిక్ మళ్ళీ కొత్తగా నువ్వు వచ్చి చెప్పేది ఏమున్నది? 45 days నుండి ఇండియాలో మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ ధర్మస్థల. ఒక 45-50 రోజుల నుండి చాలామంది యూట్యూబర్లు ఒక ఉద్యమం లాగా దీని మీద ధర్మస్థల మీద వీడియోలు చేసుకుంటూ వెళ్తున్నారు. నేను ఈ వీడియోలో ఎక్కడ కూడా దొరికే అస్థిపంజరాల గురించి నేను చెప్పాను. మీకు నాకంటే మంచి ఇన్ఫర్మేషన్, నాకంటే అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ప్రతి న్యూస్ ఛానల్లో దొరుకుతుంది. అలా యూట్యూబర్స్ చెప్తున్నారు ధర్మస్థలలో సో కాళ్ళు చాలా పవర్ఫుల్ పీపుల్ ఉన్నారని చెప్పేసి. ఆ పవర్ఫుల్ పీపుల్ అంటే ఎవరు? అసలు ఆ పవర్ ఏంటిది? అసలు ఏంది ఆ పవర్? ఆ పవర్ తోటి వాళ్ళు ఏం చేయగలరు పక్కన పెడితే అసలు ఆ పవర్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఆ అథారిటీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఒక సపరేట్ ప్యారలల్ జ్యుడిషియరీ సిస్టమ్ ఉన్నది ధర్మస్థలలో. అసలు ఈ ప్యారలల్ జ్యుడిషియరీ సిస్టమ్ ఏంటిది? 45 రోజుల నుండి జరిగే ఈ కాంట్రవర్సీ నిజానికి ఈ ఫ్యామిలీ గురించి కాదు, సోకాల్డ్ పర్సన్స్ గురించి కూడా కాదు. ఈ జరిగే కాంట్రవర్సీ మొత్తం ఒక కర్ణాటకకు ఉన్న ఒక నమ్మకం మీద, కర్ణాటక బిలీవ్ సిస్టమ్ మీద మొత్తం కాంట్రవర్సీ మొత్తం మంజునాథ స్వామి టెంపుల్ గురించి జరుగుతూ ఉన్నది. అసలు వివరాల్లోకి వెళ్తే మీకు షాకింగ్ ఫ్యాక్ట్స్ అన్ని బయటపడతాయి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. వాళ్ళు పవర్ఫుల్ పీపుల్ అని మీకు తెలియాలి అంటే, మీకు అర్థం కావాలంటే కర్ణాటకలో ఉన్న ఒక బిలీవ్ సిస్టమ్ గురించి మీకు తెలియాలి. కర్ణాటకలో ఉన్న బిలీవ్ సిస్టమ్ గురించి మీకు తెలియాలంటే కర్ణాటకలో ప్యారలల్గా ఉన్న ఒక జ్యుడిషియరీ సిస్టమ్ గురించి అర్థం కావాలి. ఈ జ్యుడిషియరీ సిస్టమ్ గురించి మీకు అర్థం కావాలంటే కర్ణాటకలో ఒక పోలీస్ వ్యవస్థ, పొలిటికల్ వ్యవస్థ గురించి అర్థం కావాలి. పొలిటికల్ వ్యవస్థ గురించి అర్థం కావాలంటే కర్ణాటకలో ఉన్న అంటరానితనం గురించి మీకు అర్థం కావాలి. అంటరానితనం ఏంది? ధర్మస్థల టాపిక్ ఏంది? దేనికి లింక్ పెడుతున్నాం? మీరు అనుకున్న దానికంటే ధర్మస్థల టాపిక్లో లోతు ఎక్కువ. మీరు ఈ లోతు ఏందో తెలుసుకోకుండా న్యూస్లో ఏది చూసినా అంత మీదికి లెగిపోతాయి. ఎందుకంటే ధర్మస్థల విషయం అనేది చాలా చిన్న విషయం కాదు. 800 సంవత్సరాల చరిత్ర ఉన్న ధర్మస్థల గురించి పూర్తిగా అవగాహన లేకుండా, పూర్తిగా తెలుసుకోకుండా ఏం మాట్లాడకూడదు, ఏం అర్థం చేసుకోకూడదు, ఏది కూడా నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ మనకు ఆలోచన కూడా రాకూడదు. ఎందుకంటే అంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ధర్మస్థల. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఈ తెలుగు రాష్ట్రాలలో శ్రీ మంజునాథ మూవీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు ఉండరు అంటే, శ్రీ మంజునాథ మూవీలో నటించింది మన మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు యాక్షన్ కింగ్ అర్జున్, సౌందర్య కూడా నటించింది. ఇప్పుడు మీకు ఇందులో ఒక సీన్ చెప్తా. ఎందుకంటే ఈ మంజునాథ సినిమాకి ఉన్న ధర్మస్థలి మూవీకి ఏమైనా సంబంధం ఉందా అంటే కొన్ని అంశాలలో సంబంధం ఉన్నది. ఈ మొత్తం సినిమా వేరు, ధర్మస్థల వేరు. ధర్మస్థలలో ఉన్న కొన్ని అంశాలను తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. కొన్ని విషయాలు శ్రీ మంజునాథ సినిమానే కాదు, 1990 నుండి 2010 వరకు చాలా యాక్షన్ పిక్చర్స్ వచ్చినాయి ధర్మస్థలను బేస్ చేసుకొని. మీకు చాలా షాకింగ్ విషయాలు తెలుస్తాయి ఈ వీడియోలో మీకు ఎండింగ్లో. శ్రీ మంజునాథ సినిమాలో మీకు ఒక సీన్ గుర్తుండే ఉంటుంది. మహాశివుని రూపంలో ఉన్న ఈ చిరంజీవి ఏం చేస్తారంటే వేషం మార్చుకొని ఈ అర్జునును సౌందర్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక్కడ గుర్తుంది కదా, మన వీడియో ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. 800 సంవత్సరాల క్రితం కాలరాహు, కలార్కయి, కన్యాకుమారి, కుమారస్వామి, ఈ 4 దేవతలను ధర్మదేవతలు అంటారు. ఈ 4 ధర్మదేవతలు ఏం చేస్తారంటే మారు వేషంలో బీరమన్న దంపతులు ఇంటికి వెళ్ళు. ఈ బీరమన్న దంపతులు వచ్చేసి వీళ్ళు జైన్స్ అన్నమాట. ఈ జైన్స్ వీళ్ళు ఇంటికి పోగానే నిష్కల్మషం అంటారు కదా, అంటే మనసులో ఏం పెట్టుకోకుండా ఎవరు వచ్చినా కానీ వాళ్ళు అతిథి దేవో భవ అనే కాన్సెప్ట్ ప్రకారం వాళ్ళు దేవుళ్ళు అని భావించి వాళ్ళని అతిథి మర్యాదలతోటి చాలా బాగా చూసుకున్నారు బీరమన్న దంపతులు. ఈ బీరమన్న దంపతులు వాళ్ళు నిష్కల్మషంగా చేసిన ఈ సపర్యలకి ఈ ధర్మదేవతలు బాగా సంతోషించి బీరమన్న దంపతులకి కలలా కనిపించి, మీరు ఇక్కడ ఒక పుణ్యక్షేత్రాన్ని ప్రతిష్టాపించి ధర్మాన్ని కాపాడండి, ఈ ధర్మం సమాజాన్ని కాపాడుతుందని చెప్పేసి కలలోకి వచ్చి చెప్పిళ్ళు ధర్మదేవతలు.
ఆ తర్వాత జరిగిన పరిణామాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ ధర్మ దేవతలకు సంబంధించిన దూత ఎవరైతే ఉన్నారో ఆయన అన్నప్ప స్వామి. ఈ మొత్తం టెంపుల్ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మొత్తం ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఈ అన్నప్ప స్వామి ఏం చేసిందంటే కుదిరేముఖ అనే ఫారెస్ట్, అసలు యాక్చువల్గా ఏంటంటే కర్ణాటక మొత్తం వెస్టర్న్ ఘాట్స్, దట్టమైన అడవులు, చాలా పెద్ద పెద్ద వృక్షాలు, చాలా దండకారుణ్య అరణ్యం మొత్తం వెస్టర్న్ ఘాట్స్ మొత్తము. కుదిరేముఖ అంటే ఏంటంటే గుర్రం మొహం ఉంటుంది అన్నమాట, గుర్రం ఆకారంలో ఉంటుంది ఆ పర్వతానికి. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి శ్రీ మంజునాథ స్వామి విగ్రహాన్ని అంటే లింగ రూపంలో ఉన్న విగ్రహాన్ని తీసుకొని వచ్చి ధర్మస్థలలో ప్రాణ ప్రతిష్ఠ చేసిందనమాట. ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత నుండి ఈ ధర్మస్థలకి అన్నప్ప స్వామి క్షేత్రపాలికుడు. మీకు క్షేత్రపాలికుడు అనగానే మీకు క్లియర్గా ఐడియా రావాలి ఏంటంటే భూతకోల, బులిగా గుర్తొచ్చిందా కాంతార ఫిల్మ్. అట్లా ఈ ధర్మస్థల మొత్తానికి క్షేత్రపాలకుడు వచ్చేసి అన్నప్ప స్వామి. ఈ అన్నప్ప స్వామి మొత్తం ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఈయన ఏం చేసిందంటే అక్కడ ఈ మంజునాథ స్వామి ఆధ్వర్యంలో ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి అక్కడ ఒక ధర్మాధికారిని నియమించిండు. ఆ ధర్మాధికారి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో అప్పుడు బీరమ్మన్న దంపతులు వాళ్ళే ధర్మాధికారులు అన్నమాట. సో వీళ్ళ రోల్ ఏంటంటే వీళ్ళు ఓన్లీ ధర్మాన్ని కాపాడడం మాత్రమే. స్వామి వారికి పూజలు చేసేది బ్రాహ్మణులు, పూజారులు వాళ్ళు వేరు, వీళ్ళు జైన మతస్థులు. ఇక్కడ అన్నప్ప స్వామి ఆ క్షేత్రపాలకుడు. ఇది చాలా ఒక డైవర్సిఫికేషన్ ఉన్న టెంపుల్ ఏదైతే ఉన్నది ఇండియాలో అంటే ఇది ఒక ధర్మస్థలం మాత్రమే. ఈ టెంపుల్ అనేది ప్రతిష్టాపించే ముందుకు ధర్మం అనేది లేకుండే, అధర్మం అనేది 4 పాదాల మీద నడుస్తూ ఉన్నది. కాబట్టి ధర్మాన్ని ప్రతిష్టాపించడానికే ఈ ధర్మదేవతలు వచ్చి ఈ ఆలయాన్ని పెట్టండి, ఆలయాన్ని ప్రతిష్టాపించనని చెప్పడం జరిగింది. అప్పటి నుండి ఈ ధర్మదేవతలు చెప్పిన విధంగా అక్కడ ధర్మం అనేది 4 పాదాల మీద నడుస్తూ ఉన్నది ధర్మస్థలలో. ఏ రోజైతే ఆ టెంపుల్లో ప్రాణ ప్రతిష్ఠ జరిగిందో ఆ రోజు నుండి మహానకాయ చర్యలు అంటారు. మహానకార్య చర్యలు ఎక్కడ ఆగలేదు ఇప్పటి వరకు, టిల్ డేట్ వరకు. మరి మహానకాయ చర్యలు ఏంటంటే అన్నదానం, న్యాయం, సద్భావన, ఈ 3 ఎప్పుడు ఆగకుండా 800 సంవత్సరాల నుండి కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీరు నేను ఒక్కసారి కళ్ళు మూసుకొని జస్టిస్ అని అంటున్నాను. జస్టిస్ అనగానే జనరల్గా స్ట్రైక్ అయ్యేది ఏంటిది? ఒక పోలీస్ ఆఫీసర్ స్ట్రైక్ అవుతాడు, లేకపోతే ఒక న్యాయవాది స్ట్రైక్ అవుతాడు, లేకపోతే ఒక జడ్జి స్ట్రైక్ అవుతాడు, లేకపోతే ఒక కోర్టు రూమ్ స్ట్రైక్ అవుతుంది మనకు కామన్గా. కానీ దక్షిణ కర్ణాటకలో, దక్షిణ కన్నడలో చాలా మందికి జస్టిస్ అనగానే స్ట్రైక్ అయ్యేది ధర్మస్థల. ధర్మస్థలలో ఒక ప్యారలల్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉన్నది. మన ఊర్లలో కూడా మనకి ఏమైనా పంచాయతీలు అయితే మనం ఏం చేస్తాం, పెద్ద మనిషి దగ్గర పోతాం. ఈ పార్టీ ఉంటుంది, ఆ పార్టీ ఉంటుంది, బాబు మాకు ఇట్లలో లేని ఇట్లలో లేదని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకొని పెద్ద మనిషి దగ్గర కట్నం పెట్టి పెద్ద మనిషి ఏం తీర్పు చెప్తే ఆ తీర్పుని తీసుకొని శిరసా వహిస్తారు. చాలామంది ఇదే జరుగుతుంది. ఫ్యామిలీస్లలో గొడవలు అయినా కానీ ఒక పెద్ద మనిషి దగ్గర పోతారు. ఇది తరతరాలుగా వస్తూ ఉన్నది. ఈ ధర్మస్థలలో పెద్ద మనిషి ఉండరు, ధర్మస్థలలో కట్నాలు పెట్టి ఉండదు, ధర్మస్థలిలో ధర్మాధికారి ఉంటారు, ధర్మపీఠం ఉంటుంది, న్యాయపీఠం ఉంటుంది. ఈ ధర్మాధికారి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వీరేంద్ర హెగ్డే. అన్నదమ్ముల మధ్యలో గొడవ ధర్మస్థలి, భార్యాభర్తల మధ్యలో గొడవ ధర్మస్థలి, ఆస్తుల పంపకాల్లో గొడవ ధర్మస్థలి. ఎవ్వరు కోట్లకు పోరు, అందరు ధర్మస్థలికి వస్తారు. 2 ఊర్ల మధ్యలో పంచాయతీ ధర్మస్థలి, 2 పొలిటీషియన్ల మధ్యలో పంచాయతీ ధర్మస్థలి. ఎందుకంటే వీళ్ళకి న్యాయ వ్యవస్థ, సోషల్ జస్టిస్ సిస్టమ్ అనేది 800 సంవత్సరాల నుండి కర్ణాటకలో ఉన్న బిలీవ్ సిస్టమ్ ఇది. అక్కడికే వెళ్ళి వాళ్ళ తగులు పరిష్కారాలు చేసుకుంటారన్నమాట. ప్రతిరోజు తగులు పరిష్కారాలు జరుగుతూ ఉంటాయి. మీరు పెదరాయుడు సినిమా చూసే ఉంటారు. ఏ రిలేషన్షిప్ బిట్వీన్ 2 persons ఆఫ్ ఎ ఫ్యామిలీ ఈజ్ లైక్ వాటర్ అండ్ ఫిష్, నాట్ లైక్ ఎ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ అని ఒక రకమైన డైలాగ్ ఉంటుంది. ఇంకొక పదం మాట్లాడితే 4 కోస్తాను రజనీకాంత్ అంటాడు పాపారాయుడు. ఈ పెదరాయుడు పాపారాయుడు సినిమా యాజ్ ఇట్ ఈజ్ కాపీ ఫ్రమ్ ధర్మస్థల. ఇదేదో ఎడుగులు వచ్చిన కాన్సెప్ట్ కాదు. ఈ ధర్మస్థల టెంప్లెట్ మీద కొన్ని 100 సినిమాలు వచ్చినాయి మన 1990s నుండి 2010 వరకు. మీకు ఒక టెంప్లెట్ చెప్తా, జనరల్ టెంప్లెట్. ఒక పవర్ఫుల్ వ్యక్తి ఉంటాడు, ఆ పవర్ఫుల్ వ్యక్తి ఉన్న తర్వాత అక్కడ ఒక పోలీస్ ఉండడు, ఒక పొలిటీషియన్ కాన్సెప్టే ఉండదు ఆ సినిమాలో. ఇక పొలిటీషియన్ పోలీస్ అనే కాన్సెప్టే ఉండదు. ఆ వ్యక్తి ఏం చేస్తారంటే ఒక రకమైన బిలీవ్ సిస్టంలో ఉంటాడు. అక్కడ ఉన్న ప్రజలందరికీ ఆయన ఒక లీడరు, ఆయన ఒక హీరో, ఆయన మీద ఒక నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఆయన హీరో.
ఏమైనా అన్యాయం జరిగితే ఆయన దగ్గరికే వస్తారు. ఆయన ఎవరు వచ్చి అడిగినా కానీ దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. మొత్తం సోషల్ జస్టిస్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఈ సోషల్ జస్టిస్ తోటి వర్క్ చేసేటప్పుడు ఎటువంటి ఈవిల్ పవర్స్ వచ్చినా కానీ వీళ్ళు పబ్లిక్ కోసం, పేదవాళ్ళ కోసం ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ టెంప్లెట్లు మనం చాలా చూసినాం. ఈవెన్ ఇంద్రా సినిమాల టెంప్లెట్ కూడా ఇదే, కాకపోతే ఫ్యాక్షనిజం అని ఉన్నది. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, ఆఖరికి లెజెండ్ టెంప్లెట్ కూడా ఇదే ఉన్నది. కాటమరాయుడు టెంప్లెట్ కూడా ఇదే ఉన్నది. అట్లనే శివరామరాజు చాలా సినిమాలు ఉన్నాయి, చాలా యాక్షన్ పిక్చర్స్. మీరు ఏ సినిమాలు చూసుకున్నా కానీ సేమ్ టెంప్లెట్ ఉంటుంది. ఈ టెంప్లెట్లో ఏంటంటే పబ్లిక్ వెల్ఫేర్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ సిస్టము 800 సంవత్సరాల నుండి ఉన్నది. 2 పార్టీల వ్యక్తులు ఉంటారు, వచ్చి వీరేంద్ర హెగ్డే ముందర నిల్చుంటారు. ఈ వీరేంద్ర హెగ్డే ముందర నిల్చున్న తర్వాత ఇరు పార్టీల మధ్యలో సంభాషణ మొత్తం వింటాడు. వీళ్ళ వర్షన్ వింటాడు, వాళ్ళ వర్షన్ వింటారు. ఇద్దరు వర్షన్ విన్న తర్వాత తీర్పు చెప్తాడు. ఈ తీర్పు చెప్పంగానే హైలైట్ ఏంటంటే వాళ్ళు ఈ తీర్పుని యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు వచ్చి వీరేంద్ర హెగ్డే దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు, హ్యాపీగా వెళ్ళిపోతారు, భోజనం చేస్తారు, అన్నదాన కార్యక్రమం జరిగితే అక్కడే వెళ్ళిపోతారు. ఇది ధర్మస్థల నిత్యం 800 సంవత్సరాల నుండి జరుగుతూ ఉన్నది. అది 1780వ సంవత్సరం అనగానే మీకు టప్పని గుర్తు రావాల్సింది ఏంటంటే కర్ణాటకలో టిప్పు సుల్తాన్ హయాంలో కూడా మీకు టిప్పు సుల్తాన్ గురించి తెలుసు. టిప్పు సుల్తాను మతపరంగా ఎట్లా జిజియా ట్యాక్స్లు వేసేదో కూడా తెలుసు. అట్లాంటి టిప్పు సుల్తాన్ హయాంలో కూడా ఆయన ఎక్కువ ఉన్న దక్షిణ కన్నడలోనే, మైసూరు ఆ ప్రాంతాన్ని బాగా పరిపాలించిండు. ధర్మస్థలిలో ఈ సిస్టమ్ మహానాయక చర్యలు ఏది ఆగలేదు టిప్పు సుల్తాన్ హయాంలో కూడా. అదేవిధంగా టిప్పు సుల్తాన్ కూడా ఎప్పుడు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు, ధర్మస్థలం చేయలేదు. ఇప్పటి వరకు చరిత్రలో ధర్మస్థలి టెంపుల్ ఏదో డిస్ట్రాయ్ చేసినట్టు కూడా ఎక్కడా లేవు. ఎందుకంటే వాళ్ళు నమ్మేది ఒకటే, ధర్మస్థల క్షేత్ర పాలకుడు అన్నప్ప స్వామి ఉన్నాడు, భూతకోలం శిక్షిస్తాడు అక్కడికి వచ్చి. అది వాళ్ళ బిలీఫ్ సిస్టమ్. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిండు. బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చిన తర్వాత కూడా టచ్ కూడా చేయలేదు ధర్మస్థలని. ఎందుకు టచ్ చేయలేదంటే బ్రిటిష్ వాళ్ళకి బర్డెన్ తగ్గింది. ఈ సోషల్ జస్టిస్ సిస్టమ్ వల్ల ఈ సివిల్ కేసులు తలకాయ నొప్పులు లేకుండా మొత్తం బర్డెన్ మొత్తం తగ్గి సగం పని ఈ ధర్మాధికారి చేయడం వల్ల వీళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సేమ్ ఇంకోటి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా సేమ్ సిస్టమ్ కంటిన్యూ అవుతూ ఉంది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ రోజు కూడా ఏదో ఒకటి జరిగే ఉంటుంది, పంచాయతీ సిస్టమ్ అనేది కంటిన్యూ అవుతూ ఉన్నది. అట్లా 20 తరాలు పోయినాయి. 20 తరాల తర్వాత వచ్చిన 21వ తరమే వీరేంద్ర హెగ్డే. 1967 నుండి ఆయన ధర్మాధికారి బాధ్యతలు నిర్వర్తిస్తాడు. రోజు ఆఫీస్కి వెళ్ళినట్టు వెళ్తారు. రోజుకు 100 కేసుల వరకు వస్తాయి. 100 మంది సమస్యలు పరిష్కరిస్తారు. 100 మంది సమస్యలు పరిష్కరించిన తర్వాత ఆ డే కంప్లీట్ అయిపోతే ఇప్పటి వరకు 20 లక్షల కేసులు సాల్వ్ చేసిన ధర్మాధికారి. ఇట్లాంటి ఒక ప్యారలల్ జ్యుడిషియరీ సిస్టమ్ ఉన్న కాడ నువ్వు పోయి కంప్లైంట్ చేస్తా అంటే కొంచెం ఆలోచిస్తారు ఎవరిని. పోలీసులను తప్పు పట్టడానికి ఏం లేదు, పోలీస్ వ్యవస్థ బాగానే పనిచేస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఈ చిన్న లాజిక్ తెలియక పోలీసులు ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే కాంట్రవర్సీ అన్నమాట. ఒక కాంట్రవర్సీ చుట్టూ తిరుగుతూ ఉన్నది. ఎందుకు కాంట్రవర్సీ చుట్టూ తిరుగుతూ ఉన్నదంటే అక్కడ అస్థిపంజరాలు బాగా దొరికినాయి అనుకోండి, లేడు, శివుడు లేడు అక్కడ, అందుకే అట్లా జరిగింది. అస్థిపంజరాలు దొరకలేదు అనుకోండి, మహాశివుని కంటే చాలా పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నారు, మేనేజ్ చేసిళ్ళు. అంతే తప్పించి పబ్లిక్ యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఎవ్వరు డిసైడ్ చేయలేని పరిస్థితి. చాలా మందికి ధర్మస్థలి గురించి తెలియదు. ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదు. ధర్మస్థలి గురించి చాలా రీసెర్చ్ చేసి మేము ముందుకు తీసుకొస్తున్నా. నేను గత 800 సంవత్సరాల నుండి ధర్మస్థలిలో సిస్టమ్ చేంజ్ అవ్వలేదు. ప్రతిరోజు 10,000 నుండి 12,000 మంది భక్తులు ఆ మంజునాథ స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. అందులో కొందరు డిస్ప్యూట్లతో వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. వీళ్ళతో పాటు ఆ ఊర్లో ఉన్న ప్రజలు, వాళ్ళతో పాటు అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు, ఆ చుట్టుపక్కల కాలేజీలో చదివే స్టూడెంట్స్ అందరూ బాటసారులు ప్రతి ఒక్కరితో కలిపి ప్రతిరోజు 30,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ధర్మస్థలిలో. ఆ విధంగా నెలకి 9 లక్షల మందికి అన్నదాన కార్యక్రమం అనేది ధర్మస్థలిలో జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ఇంత పెద్ద జ్యుడిషియరీ సిస్టంలో, ఇంత ధర్మాధికారి ఉన్న ప్లేస్లో ఎక్కడనో కోటకు బీటలు వారినాయి. ఎవడో సైకోగాడు ఉండి ఉంటాడు.
జేబు దొంగలు సినిమా హాల్ బస్ స్టాండ్లలోనే ఉంటారు, పబ్లిక్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడనే ఉంటారు. ధర్మస్థలిని దక్షిణ కాశీ అంటారు. అక్కడ ఎట్లయితే కాశీ విశ్వేశ్వరుడు ఉన్నో ఇక్కడ మంజునాథ స్వామి ఉన్నాడు. అక్కడ ఎట్లయితే గంగా నది పారుతా ఉందో ఇక్కడ నేత్రావతి నది ఉన్నది. ఈ నేత్రావతి నదిలో చాలా మంది ఏం చేస్తారంటే పాపాలు కడుక్కోవడానికి వచ్చేసి అందులో స్నానం చేస్తూ ఉంటారు. అక్కడ స్నాన ఘాట్ ఉన్నది. కొంతమంది ఏం చేస్తారంటే జీవితం మీద విరక్తి పొందిన వాళ్ళు కూడా చచ్చిపోవడానికి కూడా వస్తూ ఉంటారు. అట్లాంటి సంఘటనలు చాలా జరిగినాయి. అన్నోన్ డెడ్ బాడీస్ అనే కాన్సెప్ట్ దీనికి లింక్ అయి ఉంటుంది. కొంతమంది వస్తారు, అక్కడ ఎవరు వస్తారో ఎవరు పోతారో ఐడెంటిటీ ఉండదు. అన్నోన్ డెడ్ బాడీస్ కాబట్టే వాళ్ళని పూడ్చిపెట్టిళ్ళు లేకపోతే కాల్చేవాళ్ళు అంటారు. పూడ్చిపెడితే ఏమవుతుందంటే ఎప్పటికైనా రావచ్చు అనే ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక వర్గం ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంకొక వర్గం ప్రజల వర్షన్ వేరే ఉన్నది. మరి నీ వర్షన్ ఏంటంటే నా వర్షన్ అయిపోలేదు, ఎందుకంటే ఈ వీడియోకి ఇంకొక కంటిన్యూషన్ ఉన్నది. ఇంకొక కంటిన్యూషన్ అయిపోయిన తర్వాత నేను ఆ వర్షన్ చెప్తా. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా తెలుసుకున్నది ధర్మస్థలిలో ఉన్న ఒక ప్యారలల్ జ్యుడిషియరీ సిస్టమ్, కర్ణాటక ప్రజల బిలీవ్ సిస్టమ్, అక్కడ ఉన్న మంజునాథ స్వామి ఆ స్థల పురాణం, వాళ్ళ ఆబ్జెక్టివ్ టెంపుల్ ఆబ్జెక్టివ్ మాత్రమే తెలుసుకున్నారు. అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ ధర్మస్థలిలో జరిగేది ఇంకా ఉంది, ఇంకా ఇంతకు మించి. ఎందుకంటే మీరు ఒక పవర్లో ఓన్లీ 30% పవర్ గురించి తెలుసుకున్నారు, మిగిలిన 70% పవర్ అది అల్టిమేట్ పవర్ ఆ ధర్మస్థల్లో జరిగేది. ఆ పొలిటికల్ పవర్ ఎలా ఉంటుంది అన్ని నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఎందుకంటే జనరల్ లాజిక్ మన తెలుగు రాష్ట్రాలను పక్కన పెట్టండి, ఇండియాలో ఎక్కడైనా కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది సెలబ్రిటీలు, పొలిటీషియన్లు. ఏదో ఒక రకంగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. మీరు ఎప్పుడు ఎక్కడైనా ధర్మస్థలంలో జరిగిన ఇన్సిడెంట్ గురించి కానీ ఎవరన్నా సినిమా హీరోలు కావచ్చు లేకపోతే పొలిటీషియన్లు కావచ్చు ఏమైనా స్ట్రాంగ్గా కండెమ్ చేసుకుంటా ఏమన్నా వ్యాఖ్యలు చేసినట్టు మీరు గమనించిల్లా? ఎందుకు? అక్కడ ఉన్న వాళ్ళు ఏం నమ్ముతున్నారు, మనం బయట ఉన్న వాళ్ళ మనం ఏం నమ్ముతున్నాం? కానీ జస్టిస్ ఈజ్ జస్టిస్. కొన్నిసార్లు ఈ సౌజన్య కేసుల గురించి మనం తెలుసుకున్నప్పుడు విన్నప్పుడు చాలా గుండె దొరకపోయే బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రపంచంలో మన ఇండియాలో అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఏంటంటే సోషల్ జస్టిస్ సిస్టమ్తో పాటు మన భారతదేశ న్యాయ వ్యవస్థ. ఇక్కడ దాకా మా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. నేను మీ హరీష్ కోటాని. నెక్స్ట్ మనం వీడియోలో కలుద్దాం, ధర్మస్థలి పార్ట్ 2.